మనం తెలుసుకోవాల్సిన పునాది సత్యాలలో మొట్టమొదటిది యేసుక్రీస్తు ఎందుకు నిజమైన దేవుడు అనేది ఒకటి, దైవ త్రిత్వం ఏంటి అనేది ఒకటి. ఇదంతా కూడా యేసుక్రీస్తునందు మనం తెలుసుకోవాల్సిన విషయం. దీని గురించి నేను సమగ్రంగా వివరించాను. కాబట్టి దైవ త్రిత్వాన్ని గురించి, యేసుక్రీస్తుని గురించి ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే మాట్లాడిన అంశాన్ని దయచేసి వినండి. అందులో మీకు మంచి సమాచారం దొరికిద్ది. ఒకటి. రెండవది ఏం చెప్పానంటే, మారు మనస్సు అనే విషయం ఒకటి ఉంది మనం తెలుసుకోవాల్సింది. అంటే ప్రాథమిక పాఠాలు ఇవన్నీ కూడా, మొదటి తరగతి పాఠాలు అన్నమాట. మీకు తెలియవని కాదు, తెలిసిన మళ్ళీ ఒక్కసారి ఎందుకు మీకు ఇవన్నీ వివరిస్తున్నానంటే, ఇవన్నీ మీరు తీసుకొని మీరు ఇతరులతో పంచుకోవాలి. మనతో ఉన్నటువంటి వాళ్ళకి, మిగిలిన వాళ్ళకి ఈ విషయాలు అవగాహన ఉందో లేదో తెలుసుకొని వాళ్ళకి అవగాహన కల్పించాలి. దానికి మీరు నడుం కట్టాలి. మనిషి మనిషికి నేను ఎక్కడ చెప్పేది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ మీరెందుకున్నారు? మీరు కూడా వాక్యం వింటున్నారుగా. మీ బాధ్యత ఏంటంటే, నేను చెప్పిన విషయాలు నీకు అర్థమైన కాడికి నువ్వు ఇతరులతో పంచుకొని ఇతరులను బలపరచాలి, విశ్వాసంలో స్థిరపరచాలి. తమ్ముడా, ఇది నీ బాధ్యత. చెల్లి, ఇది నీ బాధ్యత. సంఘం అంటే అది. అంతేగాని ఏదో తిరణాలకు వచ్చినట్టు రావటం, కాసేపు కూర్చోవడం, పోవటం కాదు. అరే, నేను తెలుసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి, నేను నేర్చుకొని ఇతరులకు నేర్పాల్సినవి కొన్ని ఉన్నాయనే విషయం నీకు గ్రహింపు కావాలి. అందుకే చెప్తున్నా. మొదటిది క్రీస్తు అయితే ఇది ఎక్కడుంది? మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చదువు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేర్పరి అయిన శిల్పకారుని వలె నేను పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఆ మాట రౌండ్ చేయి. ఈ పునాది యేసుక్రీస్తే. సో పునాదుల్లో మనం మొదట తెలుసుకోవాల్సిన ఎవరి గురించి క్లియర్గా తెలుసుకోవాలా లేదా? తెలుసుకోకపోతే విశ్వాసం ఉంటుందా, ఊడిద్దా? కొంతమంది పోయి విగ్రహారాధనలో పడ్డా తెలుసుగా, మళ్ళీ మీకు అన్యుల్లో కలిసిపోయారు తెలుసుగా. మీకు నీకు ఆ గతి పట్టుకుని ఉండాలంటే పునాది యేసుక్రీస్తుని గురించి క్లియర్గా తెలుసుకోవాలి. తెలుసుకున్నావా? ఇతరులకు కూడా క్లియర్గా తెలియజేయాలి. రైట్. పునాదిలో మొదటిగా తెలుసుకోవాల్సింది యేసుక్రీస్తు గురించి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ గురించి మనం తెలుసుకోవాలి. ఇక రెండవది మారు మనస్సు గురించి తెలుసుకోవాలి. అసలు మారు మనసు అంటే ఏంటి? మారు మనసు ఒక 5 రకాలు ఉంది. మీరు దాన్ని నోట్ చేసుకొని నేను చెప్పేస్తాను. మొట్టమొదటిది, లోకములో నుండి, పాపములో నుండి రక్షించలేని వాటిని ఆరాధించే పరిస్థితుల్లో నుంచి క్రీస్తులోకి రావటం, వాటికి వీపు చూపించి ప్రభువుకి ముఖం చూపించి వాటి వైపు నుండి ప్రభు వైపుకు మళ్ళుకోవటమే మారు మనస్సు. ఇప్పుడు ఈ ముక్క చెప్పకుండా మిమ్మల్ని ఒకళ్ళు లేపి అసలు మారు మనసు అంటే ఏంది అని నేను అడిగాను అనుకో, అయ్యా మాకేమన్నా ఇదేమన్నా క్లాషా లేకపోతే ఏమన్నా చర్చా, ఏం నిలబెట్టే పరీక్షలు పెట్టినట్టు అడుగుతున్నావు ఏంది, అసలు మాకేం తెలుసు అనో, లేకపోతే మా మారు మనసు అంటే అదే ఏందిరా మారు మనసు అంటే, పక్కనోడు ఏంటంటే మారు మనసు అంటే మరి అదే కదా వీడికి బాగా తెలుసు అంట. సరే నువ్వు చెప్పురా, ఏదిరా మారు మనసు అంటే? ఏంటంటే మారు మనసు అంటే మా మనసు మార్చుకోవటం, దాన్ని తిరగే చెబుతాడు. అట్లా ఉండకూడదు నాన్న. మారు మనసు అంటే ఏంటంటే చెప్పాలా, పాపములో నుండి, రక్షింపలేని వాటి వైపు నుండి క్రీస్తు వైపు మళ్ళుకొనుటయే మారు మనస్సు. నంబర్ 1. అదే పేతురు చెప్పింది, అపోస్తల కార్యము 2:38. కాబట్టి మీలో ప్రతివాడును మారు మనసు పొంది ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మను వరము మీకు అనుగ్రహించబడు. ఆయన ముందేం చెప్పాడు తెలుసా? మారు మనసు పొందండి. ప్రభువు కూడా మార్కు సువార్త 1:15, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొంది సువార్తను నమ్ముడి. మారు మనసు పొందండి అన్నాడు. ప్రభువు చెప్పాడు మారు మనసు పొందమని. అలాగే పేతురు చెప్పాడు మారు మనసు పొందమని. అపోస్తలులందరూ కూడా ప్రజల్ని మారు మనసు కోసం పిలిచారు. అంటే పాపముల నుండి దేవుని వైపు మళ్ళండి, రక్షింపలేని వాటి వైపు నుండి దేవుని వైపు మళ్ళండి.
ఒకటి. 2, అన్న బాప్తిస్మానికి ముందు మారు మనసు పొంది బాప్తిస్మం పొందాం. మరి బాప్తిస్మం పొందినాక మళ్ళీ మారు మనసు అవసరం అంటే అవసరమే. ఎందుకు అవసరం అంటే రక్షింపలేని వాటికి మొక్కాం, వాటిని విసర్జించి ప్రభు వైపు తిరిగాం. ప్రాచీన పాపాలను విసర్జించాం, ప్రభు వైపు తిరిగాం. బాగుంది. అయితే ప్రభువులోకి వచ్చిన తర్వాత కూడా ఇదే శరీరంలో ఉన్నాం. మనకింకా మహిమ శరీరం రాలా. ఏ శరీరంలో ఉన్నాం? ఇదే బాడీలో ఉన్నాం. చాలా వరకు కంట్రోల్ అయినా ఎక్కడో చోట ఏదో సన్నివేశంలో కంట్రోల్ తప్పుతుంటాం. పెద్ద పెద్దవి చేయకపోయినా చిన్నదేలే అనే చిన్నది అనే కోటాలో నెట్టేసే కొన్ని ఉంటాయి. కోపంలో తిట్టడం, ఆవేశం వచ్చి పటామని కొట్టడం, లేకపోతే ఏదో పిచ్చి పనులు చేయటం, లేకపోతే అసూయ పడటం, ఈర్ష్య పడటం, లేకపోతే తప్పుడుగా ఆలోచించటం, తప్పుడు క్రియ చేయటానికి ప్రయత్నించటం లేదా చేయటం, ఇట్లా కొన్ని సందర్భాలను బట్టి, కొన్ని పరిస్థితుల్లో, ఈ శరీరమును బట్టి కొన్ని పొరపాట్లు మన నుండి జరుగుతుండొచ్చు. ఎంతమంది ఒప్పుకుంటారు? అందరు చేతులు ఎత్తారు, యథార్థవంతులు. అందుకే నచ్చుతారు మీరు నాకు. కారణం ఏంటంటే దేహం ఇంకా విమోచింపబడలేదు. ఈ దేహంలో పాప నియమం పనిచేస్తుంది. ఆ పాప నియమాన్ని ఆత్మ నియమంతో జయించవచ్చు. కానీ ఆ సాధనలో ఇంకా పరిపూర్ణత చెందకముందు కొన్ని లోపాలు మనలో కనపడతాయి. కనపడ్డప్పుడు ఏం చేయాలంటే, ప్రభువా గతంలో తెలియని స్థితిలో చేశాను, మారు మనసు పొందాను, రక్షింపబడ్డాను. కానీ రక్షింపబడ్డ తర్వాత కూడా కొన్ని పొరపాటు నా నుండి జరుగుతున్నాయి తండ్రి. అవి చెయ్యాలని నేను కోరుకోవట్లేదు, కానీ అన్ఎక్స్పెక్టెడ్ జరుగుతుంది. దయచేసి నన్ను క్షమించు. నేను వాటిని విసర్జించి మారు మనసు పొందుతున్నాను. మరోసారి అలా చేయకుండా జాగ్రత్త పడతానయ్యా అని ఎప్పటికప్పుడు ఒప్పుకొని, తప్పును దిద్దుకొని ప్రభు వైపు మళ్ళుకొనుటయే మారు మనసు. ఫస్ట్ అన్యుడిగా ఉన్నప్పుడు పొందే మారు మనసు ఉంది. తర్వాత విశ్వాస అయిన తర్వాత కూడా పొందాల్సిన మారు మనసు. కోపం వచ్చింది, భార్యను తిట్టేశావు, చెడమడ తిట్టేశావు, బాధేసింది, మోకాళ్ళుని ప్రార్థన టైంలో ప్రార్థన చేస్తున్నావు, దేవుని ఆత్మ మాట్లాడుతున్నాడు, పెద్ద మనిషి బాగానే ప్రార్థన చేస్తున్నావు, కానీ ఇందాక ఆమెను ఏమన్నావు అని మోహం చెల్లదు. ప్రభా నువ్వు జారా తండ్రి, ఎందుకు జారావు కుమారుడా? దూషించొద్దని చెప్పాను కదా, దూషించాను అయ్యా, తప్పు చేసే ప్రభా, చాలా వరకు కంట్రోల్ చేసుకున్నాను నాయన, ఆగలేకపోయాను ప్రభా, రెచ్చగొట్టింది నాయన, ఆమె ఎందుకు అలా చేయాలి ప్రభా అనకూడదు. ప్రభా నేనే టెంప్టేషన్ అంచుకోలేకపోయాను ప్రభా, నన్ను క్షమించయ్యా. మరోసారి ఆ విధమైన పొరపాటు చేయకుండా జాగ్రత్త పడతాం ప్రభా, నన్ను మన్నించయ్యా అని నువ్వు ప్రభు పాదాలు పట్టుకొని క్షమాపణ అడిగిన తరువాత అప్పుడు నీ మనసులో బరువు దిగిపోయింది. లేదా అప్పటిదాకా నీకు మొహం చెల్లదు దేవుని ముందుకు పోవటానికి. ఎంతమంది ఒప్పుకుంటారు? అలా తిరిగి ఎప్పటికప్పుడు దేవునితో సమాధానపడుటయే మారు మనసు. 2 అంటే మారు మనసులో రకాలు. 3వది పాస్టర్లు పొందాల్సిన మారు మనసు. విశ్వాసులకే కాదు, పాస్టర్లకు కూడా ఉంది మారు మనసు. ఎందుకంటే యథా రాజా తథా ప్రజానే బాయ్. నాయకుడు ఎలాగో విశ్వాసులు అలాగే కదా. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే అచ్చంగా విశ్వాసులకే కాదు, నాయకులు కూడా కౌంటర్ వేస్తాడు. ఇది ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో 2 అధ్యాయాలలో 7 సంఘాలకు లేఖలు రాస్తూ 5 సంఘాల దూతలకు మారు మనసు పొందమని పిలుపునిచ్చాడు. ఎఫెసులోనున్న సంఘపు దూతకి ఇలాగు రాయుము అని చెప్పి నువ్వు మారు మనసు పొందితేనే సరి అంటాడు. పెర్గములోనున్న సంఘపు దూతకి ఇలాగు రాయుము అని చెప్పి నువ్వు మారు మనసు పొందితేనే సరి అంటాడు. తుయతైర సంఘములో ఉన్న దూతకి ఇలాగు రాయుము అంటాడు, నువ్వు మారు మనసు పొందితేనే సరి. దానికి మారు మనసు పొందడానికి టైం ఇచ్చాను, అది మారు మనసు పొందట్లేదు. ఇట్లాగా 5 సంఘాల దూతలకు, సార్దిస్, లవోదికయ, మొత్తం 5 సంఘాల దూతలకు మారు మనసు పొందండి రా అన్నాడు. మరి పాస్టర్లకు కూడా పొందాలి మారు మనసు. ఎందుకంటే పాస్టర్ల దగ్గర ఉండే పాస్టర్ల దగ్గర ఉంటాయి. అర్థమైందా? దేవునికి స్తోత్రం. జనానికి చెప్పి ప్రార్థన చేయండి అని ఏం చేయడు ప్రార్థన. బాగా వాక్యం చదవాలి, వాక్యం ఖడ్గం, వాక్యం పాలు, వాక్యం మిల్క్ అని చెప్పి ఎన్ని చెప్పి ఏం చదవడు వాక్యం.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు కోట ఉందంటే అప్పుడు వేస్తాడు ముందు బైబిల్ వేసి ఇక 4 ముక్కలు చదివేది ఇక పోయేది. అట్లా కాదు, వాక్యాన్ని బాగా జాగ్రత్తగా ధ్యానించుకోవాలా, అనేక రీతిలో దాన్ని తెలుసుకుంటూ ఉండాలి. అదొక సాధన. పాస్టర్ గారు ఒక ఆయన కూటానికి ముందు బైబిల్ రెడీ చేసుకొని, రెఫరెన్సెస్ గుర్తుండవుగా రెడీ చేసుకొని అందులో చీపురు పుల్లలు పెట్టి స్నానానికి పోయాడంట. ఆ పేజీలో చీపురు పుల్ల పెట్టాడు. ఎక్కడెక్కడ రెఫరెన్స్ ఉన్నాయి అక్కడ చీపురు పుల్లలు పెట్టి స్నానానికి పోయాడు. ఈలోపు ఆ గదిలో కొడుకు వచ్చాడు. ఎవడు రమ్మా నాన్న బైబిల్లో చీపురు పుల్లలు పెట్టాడు, పుల్లని లాగా అవతల పట్టేసి టైం అయిపోయింది. ఇప్పుడు పోయి వాక్యం చెప్పాలా. మందిరంలో పోయి నిలబడ్డాడు. బైబిల్ తీస్తే ఒక్క పుల్లా కనపట్టాలా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏం చేయాలా? కడుపు మండిపోతుంది. ఎవడు తీసాడా పుల్లలు అర్థం కాలా. వాక్యం చెప్పాలి. ఇప్పుడు కళ్ళు మూసుకొని వాక్యం తీసి ఒక దగ్గర అట్లా వేలు ఉంచాడు. అక్కడ తన్ను తాను అని వచ్చింది. ఇక తన్ను తాను అనే వచనం తీసుకొని మాట్లాడటం మొదలు. ప్రభునందు ప్రియులారా, దేవుడు తంతానని మాట్లాడుతున్నాడు. కానీ అది కూడా తంతానని కాదు, తన్ను తాను తగ్గించుకునేవాడు. బైబిల్ ఎక్కడ కూడా తన్ను తాను అల్లా. ఇక ఈయన తంతాను అనే పదం మీద ప్రసంగం చేశాడు. వ్యభిచారం చేసేవాడిని తంతానంటున్నాడు, దొంగతనంలో బతికేవాడిని తంతానంటున్నాడు, వాడిని తంతానంటున్నాడు, ఈయన తంతాను. గుర్తుపెట్టుకోండి, అందరికీ తన్నే. పొలాలు తీసినోడు కూడా తంతానంటున్నాడు. అంతేనా? దైవజనుడు సిద్ధపడాల్సింది అంతేనా? ఆత్మీయ బిడ్డలు ఆత్మీయంగా బలాభివృద్ధి పొంది వారు కూడా దైవుని పాత్రలగునట్లుగా వారు పెంచి పోషింపబడేటట్టు శ్రేష్టమైన సంగతిని వారికి అందించాలి అనే దృక్పథం దైవజనుడికి ఉండాలి. నా పిల్లలు అల్పులుగా ఉండకూడదు, వారు ఎదగాలి, వారు కూడా ఇతరులకు ప్రకటించే స్థాయికి రావాలి, వారు కూడా ఆత్మని రక్షించే స్థాయికి రావాలి, వారికి కూడా దేవుని లోతైన సంగతులు తెలియాలి అనే భారంతో లేఖనాన్ని అధ్యయనం చేయటం అనేది దైవజనుని విధి. అలా చేయనప్పుడు వాడు బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తున్నాడు. అలా ఉన్నవాడిని మరి దేవుడు ఏమని పిలుస్తాడు? మారు మనసు పొంది అంటాడా? అట్లాగా దైవజనులు అనేవాళ్ళు కూడా మారు మనసు పొందాల్సింది ఉంది. ఇది 3. 4వది బోధ విషయంలో మారు మనసు. బోధ కొన్నిసార్లు కొన్ని పొరపాటు బోధలో లైన్లో ఉంటాయి. ముందే అన్నీ స్పష్టంగా తెలుసుకొని బోధించాలి. ఒకవేళ తొందరపడి ఏదైనా పొరపాటు బోధ బోధిస్తే దాన్ని ఒప్పుకొని మారు మనసు పొందేటట్టు ఉండాలి. కానీ కొంతమంది ఏం చేస్తారో తెలుసా? నేను చేసేది తప్పుడు బోధ అని వాడికి తెలుసు, అయినా సరే సమర్థించడానికే లేఖనాలు వెతుకుతాడు. కానీ అరే ఇది యథార్థంగా ఒప్పుకోవాల్సిన విషయం రా, ఇది తప్పు బోధ రా, దీనివల్ల ఆత్మలకు నష్టం కలిగిద్ది, ఇది లేఖనం వ్యతిరేకించిన బోధ అనే పరివర్తన పశ్చాత్తాపం వినికుండదు. ఏ కాడికి సమర్థింపులే వెతుకుతాడు కానీ మారు మనసు పొందడు. కానీ తుయతైరా సంఘములో ఎజబెలు అనే స్త్రీ విగ్రహార్పితం తినొచ్చని, జారత్వము చేయొచ్చని నా దాసులకు బోధిస్తూ వారిని మోసపుచ్చుచున్నది. ప్రకటన 2:20. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజెబెలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని. గద్దుగో ఏం చేయొచ్చని బోధించి మోసం చేస్తుందంట. జారత్వము చేయునట్లును విగ్రహార్ములకు అర్పించిన వాటిని తినునట్లును నా దాసులకు బోధిస్తున్నది అన్నాడు. ఇప్పుడు వాటిని తినొచ్చు అని బోధించే బోధ ఏ బోధ? యెజెబెలు బోధ. ఏ బోధ? మోసపూరితమైన బోధ. ఇప్పుడు కొంతమంది బోధ చేసి దాన్ని సమర్థించుకుంటున్నారు తప్ప దాని విషయంలో మారు మనసు పొందట్లా. వాడు ఏ కాడికి ఇదే కరెక్ట్ ఏం కాదు తినండి అన్న బోధే చేస్తారు. కానీ లేఖనం దాన్ని స్పష్టంగా విసర్జించమని చెప్పింది.
అన్న విషయాన్ని ఒప్పుకోవటం. ఎందుకు విసర్జించాలి అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకటి, అది సత్యమైనది కాదు. నువ్వు దాన్ని స్వీకరించినప్పుడు అబద్ధంలోనే ఉంటాడు కానీ ఆలోచించడు. నువ్వు దాన్ని సున్నితంగా తిరస్కరించినప్పుడు వానికి ఆలోచన కలిగించిన వాడివి అవుతావు. అలాగే సువార్త చెప్పే ఛాన్స్ కూడా వానికి వచ్చింది. ఇచ్చింది తీసుకొని మింగేసావు అనుకో, థ్యాంక్ యూ అని వెళ్ళిపోతాడు. ఇక వాడు వద్దు బ్రదర్ అన్నావు అనుకో. ఎందుకు వద్దు అంటే, నేను నమ్మింది ఒక దేవుడిని నమ్మాను, మొక్కినా అక్కడే, స్వీకరించిన అక్కడే, కానీ ఇంకో దానికి మొక్కేళ్ళేది, ఇంకో దాని దగ్గర చేజాపెళ్ళేది, నాకు వద్దు బ్రదర్. అది ఎందుకు వద్దు అంటే చెప్పాను కదా, ఎందుకొద్దు అన్న ప్రశ్న వేసినప్పుడు నీకు సువార్త చెప్పే ఛాన్స్ వచ్చింది. తీసుకొని మింగేస్తే ఆ ఛాన్స్ పోయింది. అంతేకాదు, ఏమన్నాడు, దేవునికి అర్పించనిది ఏదైనా ఉంది అంటే అది ఎవరి బల్ల అన్నాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో దయ్యముల బల్ల అన్నాడు. మీరు దేవుని బల్లలోనూ దయ్యముల బల్లలోనూ పాలివారు కూడా నాకు ఇష్టము లేదన్నాడు. అన్యజనులు అర్పించు బల్లలు ఎవరికి అర్పిస్తున్నారని అన్నాడు? అదిగో, ఇంత క్లియర్గా అపోస్తల కార్యము 15వ అధ్యాయము 28వ వచనంలో దేని విసర్జించమన్నాడో చూడు. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలెను. ఈ అవశ్యమైన చాలా క్లియర్గా ఉన్నాయి. మరి ఇవన్నీ ఇన్ని వచనాలు ఉంటే మళ్ళా దేవుడు మనసు మార్చుకున్నాను ఏం కాదు తినని అంటాడు. సో ఈ వచనాలకు ఆపోజిట్లో బోధించేవాడు ఎంత మంచి బోధకుడైనా, వాడెంత పెద్ద పండితుడైనా, లేకపోతే పెద్ద లెక్చర్ అయినా, లేకపోతే పెద్ద స్కాలర్ లాగా బిల్డప్ ఇచ్చేవాడు ఎవడైనా సరే, ఈ వచనాలకు భిన్నంగా బోధించిన వాడెంతటి వాడైనా వాడిని మనము లక్ష్య పెట్టకూడదు. అది తేడా బోధాన్ని గుర్తించాలి. సదరు వ్యక్తి కూడా మారు మనసు పొందాలి, కానీ పొందరు. ఇలా చాలా విషయాల్లో, బోధ విషయంలో మారు మనసు పొందమని దేవుడు పిలుపునిచ్చాడు. 4, 5వది సహోదరుడు విషయంలో పొందాల్సిన మారు మనసు. ఇది లూకాసు వార్త 17వ అధ్యాయం 4వ వచనం. 17:4 ఉంటది. అతడు ఒక దినమున 7 మార్లు నీ ఎడల తప్పిదము చేసి 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనసు పొందితినని ఎడల అతన్ని క్షమింపవలెనెను. అద్భుతమైన మాట ఇది. చిన్న చిన్న పొరపాట్లు ఎన్నో చేసి కూడా ఆదివారం రోజు దేవుని మందిరానికి వచ్చి నిలబడుతున్నావంటే కారణం ఏంటో తెలుసా? నీ సహోదరుడు ఒక రోజులో 7 సార్లు నీ ఎడల తప్పిదం చేసి 7 సార్లు నీ వైపు తిరిగి, అయ్యా నేను తేడా పడ్డాను, ఇంకోసారి అలా చేయనని చెబితే, ఒక రోజులో 7 సార్లు వాడు అలా చేసి 7 సార్లు క్షమాపణ అడిగితే మారు మనసు పొందుతానని నీ ముందు ఒప్పుకుంటే, నువ్వు 7 సార్లు వాడిని క్షమించాల్సిందే అని యేసయ్య చెప్పాడు. అలా చెప్పిన యేసయ్య మనల్ని క్షమిస్తున్నాడు గనుకనే, అదేవిధంగా ఎప్పటికప్పుడు మన్నిస్తున్నాడు గనుకనే మన కూడా సాగుతుంది, రక్షణలో నిలిచున్నాం. అలా క్షమించకపోతే ఛాన్స్ లేదు. కాబట్టి ఇక్కడ సహోదరుల విషయంలో పొందవలసిన మారు మనసు. మారు మనస్సు అనగానే ఒక్కటే కాదు తమ్ముడా, మారు మనస్సులో విభాగాలున్నాయి. విశ్వాసం అనగానే ఒక్కటే కాదు చెల్లెమ్మ, విశ్వాసముల విభాగాలున్నాయి. బాప్తిస్మం అనగానే ఒక్కటే కాదు తమ్ముడు, బాప్తిస్మముల విభాగాలున్నాయి. హస్త నిక్షేపణ అనగానే ఒకటే కాదు చెల్లెమ్మ, హస్త నిక్షేపణల విభాగాలున్నాయి. మృతుల పునరుద్ధానం అంటే ఒకటే కాదు తమ్ముడు, అందులో విభాగాలున్నాయి. నిత్యమైన తీర్పు అంటే ఒక్కటే కాదమ్మా, అందులో అనేక విభాగాలు ఉన్నాయి. ఇప్పుడు మారు మనస్సు అనే ఒక పాయింట్ 5 రకాలు చెప్పాను. మీరు ధ్యానం చేస్తే మరికొన్ని మీకే కనపడతాయి. ఇప్పుడు చెప్పండి, మారు మనసు అంటే నేను అడుగుతారు, కొంతమంది సీనియర్ పాస్టర్లు అడుగుతారు మిమ్మల్ని, ఏ చర్చికి వెళ్తా? నేను తండ్రి సన్నిధికి వెళ్తానండి. ఆహా, అడిగి వెళ్తావా? మారు మనసు అంటే ఏంది? మారు మనసు పొందావా అంటే ఏంది అన్నాడు అనుకో, అప్పుడు నువ్వు చెప్పాలి. మారు మనసు అంటే సుమారు 5 రకాలు బైబిల్లో ఉందండి, మీరు దేని గురించి అడిగారు అన్నావు అనుకో, అయ్యగారికి ఇక సౌండ్ ఉండదు. మారు మనసు పొందావా అన్నప్పుడు ఏ విషయములో అని అడిగావు అనుకో, ఎన్ని విషయాలు ఉన్నాయి ఏంది? మారు మనసు అంటే ఒక్కటే అంటాడు. ఒక్కటి కాదు సార్, 5 రకాలు ఉంది అని నువ్వు పాఠం మొదలు పెట్టావు అనుకో, ఇంకా నేను రెండోసారి గల్లించడు. లేకపోతే నిన్ను పాయింట్అవుట్ చేస్తాడు. ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నా? ఇప్పుడేమండి అన్న చాలేమన్నా 7 ఏళ్ళ నుంచి వెళ్తున్నానండి. 7 ఏళ్ళ నుంచి వెళ్తుందంటే మారు మనసు తెలియదు. 7 ఏళ్ళ నుంచి వెళ్తున్నాడు, మారు మనసు తెలియదు. అది పెంపకం. ఇట్లాంటి సరుకును ఉత్పత్తి చేస్తున్నాడు అతను అంటారు కదా నన్ను, ఆ సోది సరుకు. మారు మనసు అంటే తెలియదు. యేసుప్రభు ఎందుకు దేవుడో తెలియదు. యేసుప్రభుకి మిగిలిన నాటికి తేడా లేదో తెలియదు. పోతా ఉంటారు పొలోమని.
ఏం తెలియచావదు అని అంటారు కదా నన్ను. అది నా బాధ. పాయింటేనా? ఇప్పుడు మారు మనసు గురించి ఇక పక్కన పెడదాం. 5 రకాలు చెప్పాను. మీరు ధ్యానం చేస్తే మరికొన్ని కనపడతాయి నీకు.